వేల సంవత్సరాల క్రితం భారత భూమిపై పుట్టిన ఒక ఆలోచనను యుద్ధంతో కాకుండా శాంతితోనే ప్రపంచాన్ని చేరుకుంది. సిద్ధార్థ గౌతముడు అనే ఒక రాజకుమారుడు బాధను అర్థం చేసుకోవచ్చు, దాని కారణాన్ని తొలగించవచ్చు, సరైన జ్ఞానం మరియు కరుణ ద్వారా విముక్తి సాధ్యమే అని బోధించాడు. ఆనతి కాలంలోనే ఆ మహానుభావుడు బుద్ధుడిగా ప్రసిద్ధి పొందాడు. ఆ చిన్న ఆరంభం నుంచే బౌద్ధ ధర్మం దాదాపు 20 దేశాలకు వ్యాపించింది. యుద్ధాల ద్వారా కాదు, బలవంతంగా కూడా కాదు, శాంతి మార్గంలో ప్రయాణించిన జ్ఞానం ద్వారా. అది ఎలా సాధ్యమైంది అంటే, ఆ రోజుల్లో భారతదేశం ఆసియా ఖండం మొత్తానికి ఆధ్యాత్మిక మరియు విద్యా కేంద్రంగా ఉండేది. నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలు అనేక దేశాల నుంచి విద్యార్థులను ఆకర్షించాయి. ఇక్కడ విద్యను అభ్యసించిన భిక్షువులు బుద్ధ బోధకులను తమ దేశాలకు తీసుకువెళ్లారు. రెండవది, చరిత్రను మార్చిన ఒక వ్యక్తి, సమ్రాట్ అశోకుడు. కళంకి యుద్ధం తెచ్చిన విధ్వంసాన్ని చూసిన తర్వాత అశోకుడు అధికారాన్ని కాదని అహింసను ఎంచుకున్నాడు. బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి శ్రీలంక, మధ్య ఆసియా, ఆగ్నేయ ఆసియాలోని అనేక దేశాలకు భిక్షువులను శాంతి దూతలుగా పంపాడు. స్తూపాలు, విహారాలను నిర్మించి ఆజ్ఞలు కాకుండా నైతిక సందేశాలను శిలలపై చెక్కించాడు. మూడవది, వాణిజ్య మార్గాలు. వ్యాపారాలతో పాటుగా భిక్షువులు కూడా ప్రయాణిస్తూ సిల్క్ రోడ్డు ద్వారా, అంటే చైనా, మంగోలియా, కొరియా, జపాన్లకు బౌద్ధ ధర్మాన్ని తీసుకెళ్లారు. సముద్ర మార్గాల ద్వారానేమో మయన్మార్, థాయిలాండ్, కంబోడియా, ఇండోనేషియాకు బౌద్ధ ధర్మం చేరింది. అన్ని సంస్కృతులు బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాయి, ఎందుకంటే ఇది అంధవిశ్వాసాన్ని కోరలేదు, అనుభవాన్ని ప్రామాణికంగా తీసుకుంది. కఠినమైన కుల వ్యవస్థలను తిరస్కరించింది. జ్ఞానం, కరుణ, నైతికత ప్రతి మనిషికి వర్తించే విలువను బోధించింది. ప్రాంతీయ సంస్కృతులు నశించలేదు, బౌద్ధ ధర్మం వాటికి అనుగుణంగా మారింది. జపాన్లోనేమో జెన్ అని, శ్రీలంక, ఆగ్నేయ ఆసియాలో థెరవాదం అని, టిబెట్లో, మంగోలియాలో వజ్రయానంగా రూపాంతరం చెందింది. ఈ రోజుల్లో కూడా బౌద్ధ ధర్మం మతంగా మాత్రమే కాదు, జీవన విధానంగా, మనోవిజ్ఞానంగా, శాంతితత్వంగా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది.